మిత్రులారా, మీకు తెలుసా అయ్యప్ప స్వామి జన్మ ఎందుకు మరియు ఎలా జరిగింది? దుర్గామాత మహిషాసురుడిని వధించినప్పుడు మొత్తం బ్రహ్మాండంలో శాంతి ఏర్పడింది. కాని ఎక్కడో ఒక చీకటి గుహలో ఒక రాక్షసి అరిచారుచి ఏడ్చింది. మహిషాసురుడి చెల్లెలు మహిషి మహిషాసురుడి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి స్వర్గలోకాన్ని స్వాధీనం చేసుకుని పాలిస్తానని ఆమె ప్రమాణం చేసింది. దానికోసం ఆమె అనేక సంవత్సరాలు బ్రహ్మదేవుడికి కఠిన తపస్సు చేసింది. ఆమె హిమాలయాల్లోని ఒక నిర్జన గుహలో ఒక కాలిపై నిలబడి నీళ్లు తాగకుండా ఏమీ తినకుండా తపస్సు చేసింది. అంతిమంగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవ్వాల్సి వచ్చింది. మహిషి బ్రహ్మదేవుడు నుంచి అమరత్వం వరం కోరింది. కాని బ్రహ్మదేవుడు అమరత్వం వరం ఇవ్వడానికి నిరాకరించి మహిషిని మరేదైనా కోరుకోమని చెప్పాడు. తర్వాత మహిషి ఒక చతురమైన చిరునవ్వుతో బ్రహ్మదేవుడిని ఇలా వరం కోరింది. నన్ను దేవతలు, దానవులు, మనుషులు ఎవ్వరూ చంపలేరు. విష్ణువు మరియు శివుడి కుమారుడి చేతిలోనే నా మరణం జరగాలి. అది భూమిపైనే జరగాలి. మహిషి మనసులో ఇలా అనుకుంది. శివుడు, విష్ణువు ఇద్దరూ పురుషులే. వారికి కుమారుడు ఎలా పుడతాడు? నేను స్వర్గలోకాన్ని పాలిస్తాను, భూమిపైకి ఎప్పుడూ వెళ్లను. అలా అయితే నన్నెవరూ చంపలేరు. బ్రహ్మదేవుడికి మహిషి ఆలోచన తెలిసికూడా చిరునవ్వుతో తథాస్తు అన్నారు. వరం పొందిన తర్వాత మహిషి తన గేదె రూపాన్ని ధరించి తన అసుర సైన్యంతో కలిసి స్వర్గలోకంపై దాడి చేసింది. అసురులు స్వర్గలోకంలో దేవతలపై తీవ్రంగా దాడి చేశారు. మహిషి స్వయంగా ఇంద్రదేవుడిని ఓడించేందుకు ముందుకు వెళ్ళింది. తన అసుర శక్తులతో మహిషి ఇంద్రుడి అన్ని దాడులను తిప్పికొట్టింది. కాని ఇంద్రుడు మహిషి దాడులను తట్టుకోలేకపోయాడు. చివరికి ఇంద్రుడికి ఓటమి తప్పలేదు. తనకు లభించిన వరం వల్ల మహిషి స్వర్గలోకాన్ని జయించింది. ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ప్రాణాలు దక్కించుకోవడానికి అక్కడి నుంచి పారిపోయారు. తర్వాత ఇంద్రదేవుడు ఇతర దేవతలతో కలిసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి సహాయం కోరాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఇంద్రుడితో ఇలా అన్నారు. ధైర్యంగా ఉండండి. కాలం తన పని తానే చేస్తుంది. మీకు మీ సింహాసనం తప్పకుండా తిరిగి లభిస్తుంది.